పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మార్గశిర బహుళ అష్టమి, కాళభైరవాష్టమిగా పిలువబడుతున్నటువంటి ఈరోజు చాలా విశేషం. శుక్రవారము. ఈరోజు ఆంతరంగిక పూజలో భాగంగా ఈ ఆలయంలో కాళభైరవ స్వామికి పంచామృత అభిషేకము, స్వామివారికి ప్రీతికరమైనటువంటి యొక్క ప్యాలాలతోని అభిషేకం జరిపి విశేషమైనటువంటి పూజలను జరిపించడం జరిగింది. ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, స్థానాచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. కాళభైరవుడు అంటే కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడే ఆ రూపాన్ని ధరించి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి భక్తునికి కూడా తాను ఉన్నాను అని చెప్పడానికి కొరకై భైరవ ఉపాసన తంత్రశాస్త్రములో ఉపాసన భాగములో కాలభైరవ యొక్క ఉపాసన క్రమం చెప్పబడ్డది. అందులో భాగంగా ఈశ్వరుడు సర్వంతర్యామి గనక ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్నిటిని సృష్టించేవాడు ఈశ్వరుడే, అన్నిటినీ లయం చేసుకునేవాడు ఈశ్వరుడే, అందరికీ ఊపిరి పోసేవాడు కూడా ఈశ్వరుడే. కనుక ఈ యొక్క మాసాలలో వచ్చేటువంటి చైత్ర అష్టమి, కార్తీక అష్టమి మరియు దుర్గాష్టమి మరియు మార్గశిరాష్టమి, ఈ విధంగా మనకు పంచ అష్టములు చెప్పబడ్డాయి. ఈ పంచ అష్టములలో ఎవరైతే కాశీయాత్ర కానీ లేదా ఇతరత్ర భైరవ ఉపాసన చేసేవాళ్ళు కానీ లేదా వారి కోరికలు నెరవేరకుంటే ఆ భైరవుని ప్రార్థన చేసినట్టుంటే తద్వారా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కనుక ఆయన పేరు మీద ఈ అష్టములలో ఉపవాసం ఉండి, అంటే ఉపవాసం అంటే స్వామివారి దగ్గరగా అర్చన చేయడం, కడుపును మార్చడం కాదు, స్వామివారి దగ్గరగా అర్చన చేయడం. ఆ రోజంతా కూడా స్వామివారిని జపం చేసుకుంటూ ఉండడం వలన సమస్తమైనటువంటి యొక్క సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. सबको तो देवा को सुगनाई जय जय त्र्यंबकराव त्रिभुवनकेदारी त्रिभुवनारी जय जय त्र्यंबकराव अपने हमको गले भागो भगरोसनाई सबको देवा तो गिरिसुदाई जय जय त्र्यंबकराव त्रिभुवनकेदारी पंचे वदने रक्तयवनारी जय जय त्र्यंबकराव ब्राह्मणदायो सावो बंदेगा सदा निवादो वालो कालो भैरवडा